సిపిఎస్ వద్దు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ముద్దు అనే నినాదాలతో హైదరాబాద్ ఎల్బీ స్టేడియం మారుమోగింది. టీఎస్ సిపిఎస్ యూయూ ఆధ్వర్యంలో జరిగిన భారీ జనజాగరణ సభకు రాష్ట్రం నలువైపుల నుంచి వేలాదిగా సిపిఎస్ ఉద్యోగులు తరలివచ్చారు. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ సాధించే వరకు పోరాడతామని టీఎస్ సిపిఎస్ యూయూ అధ్యక్షుడు స్థితప్రజ్ఞ పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో అడ్డగోలు హామీలిచ్చి ఉద్యోగులను సైతం రేవంత్ రెడ్డి మోసం చేశాడని మండిపడ్డారు. సిపిఎస్ రద్దు అవుతుంది అన్న నమ్మకం ఉంటే మీరు సిపిఎస్ అంశం రద్దు గురించి మీరు చేపట్టండి. అంతే తప్పితే కంటి తుడుపు చర్యలు వద్దు. రాజస్థాన్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్ లో వచ్చింది. రేవంత్ రెడ్డి చెప్పే, రాహుల్ గాంధీ గారు చెప్పి, ప్రియాంక గాంధీ గారు చెప్పి, వీటి కాకుండా ఇంకెవరున్నారు కాంగ్రెస్ లో నాకు చెప్పండి. దుర్మార్గమైన పరిస్థితి ఉంది. మన అస్తిత్వం ప్రశ్నార్థకంలో పడ్డది. మనం మేల్కొరకపోతే, మనం కళ్ళు తెరవకపోతే, మన కొరకు మనం ఉద్యమం చేయకపోతే, అసలు ఉద్యమం కూడా కాదు, నేను ఎప్పుడు చెప్తా, ఇది పోరాటం కూడా కాదు మిత్రులారా. మన బతుకు కోసం మనం పడే ఆరాటం ఇది. కనుక ఏం చేసైనా, ఎవరు అడ్డం పడ్డా, ఏం జరిగినా, భూమి దుఃఖమైనా, పిడుగులు పడ్డా, నక్షత్రాలు రాలినా సరే, రాబోయే సంవత్సరంలోగా మనకు పాత పెన్షన్ రావాల్సింది. ఈ ఆగస్టు 23 మొదలైంది మన యుద్ధం.